వాస్తవంగా పాత రోజుల్లో కనుక రాజ్యాలను విస్తరించుకుంటూ పోయేటటువంటి రాజులని ఆపడం కోసం తమ దేశం మీద దండయాత్రలు చేయకుండా, తమ ప్రజల ప్రాణాలు తీయకుండా, తమ ఆస్తులు ధ్వంసం చేయకుండా వాళ్ళతో సంధి కుదుర్చుకునేవాళ్ళు. దాని ప్రకారం కప్పం కట్టేవాళ్ళు. లేదంటే కనుక కొంత భూభాగాన్ని వాళ్ళకి సమర్పించుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు చక్రవర్తులు అయ్యేవాళ్ళు. వీళ్ళు రాజులుగా మిగిలి ఉంటారు. వీళ్ళ స్వతంత్రత అది నడుస్తుంటుంది. గొడవలు రాకుండా చూసుకోవడం అనమాట. తమ దేశాన్ని తాము కాపాడుకోవడం, తమ ప్రజలను తాము కాపాడుకోవడం, తమ ప్రాణాలు కాపాడుకోవడం, ఇది ఒకటి నడుస్తూ ఉండేది. కాలం మారింది, రాచరికాలు పోయినాయి, కానీ రూట్లు మాత్రం దాదాపుగా అదే ఉంటుంది. అమెరికాలో ట్రంప్ వచ్చాడు, ఒత్తిళ్లు పెట్టడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు అతన్ని కన్విన్స్ చేయాలి. దానికి గాను అమెరికాలో పెట్టుబడులు దేశానికి రాసి ఇచ్చేరు, కానీ అక్కడ తీసుకెళ్లి పెట్టుబడులు పెడితే అతను సాటిస్ఫై అవుతాడు. మొన్ననే సౌదీ అరేబియా $1 ట్రిలియన్ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఏదైతే సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అడిగితే ఇప్పుడు తాజాగా దుబాయ్ $1.4 ట్రిలియన్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఎనర్జీ, సెమీ కండక్టర్సు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టానని చెప్పి ప్రకటించింది.